గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ బై వెంకీ. 7th క్లాస్ సంబంధించి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనే చాప్టర్లో మనం ఎక్సైజ్ 10.1 థర్డ్ సమ్ వరకు డిస్కస్ చేసాం. నౌ విల్ డిస్కస్ ఫోర్త్ సమ్. ఐడెంటిఫై టర్మ్స్ విచ్ కంటైన్ ఎక్స్ అండ్ గివ్ ద కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్. దీంట్లో ఎక్స్తో ఉన్న టర్మ్స్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు అండ్ గివ్ ద కోఫిషియంట్, ఆ ఎక్స్ యొక్క కోఫిషియంట్ ఏంటో చెప్పండి అని అంటున్నాడు. అలా కొన్ని ఇచ్చాడు మనకి ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ బి అనే సమ్లో ఐడెంటిఫై ద టర్మ్స్ విచ్ కంటైన్ వై స్క్వేర్. వై స్క్వేర్తో ఉన్న టర్మ్ ఏంటో చెప్పండి అండ్ గివ్ ద కోఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్. వై స్క్వేర్ యొక్క కోఫిషియంట్ ఏంటి అని అడుగుతున్నాడు. క్లియర్? చేద్దాం ఆన్సర్. సొల్యూషన్ ఫస్ట్ ఏ. ఒక టేబులర్ ఫామ్లో రాద్దాం మనం ఇవి. serial number, expression and terms contain x. Terms contain x and coefficient of x. కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇలా తీసుకుంటాం మనం. ఎక్స్ప్రెషన్స్ ఫస్ట్ what is the expression? y square x plus y అనే ఎక్స్ప్రెషన్లో ఏంటి? టర్మ్స్ విచ్ కంటైన్ ఎక్స్. ఈ ఎక్స్తో ఉన్న టర్మ్ ఏది? వై స్క్వేర్ ఎక్స్. వై స్క్వేర్ ఎక్స్. మరి ఎక్స్ కోఫిషియంట్ అండ్ ఏది? ఎక్స్ కోఫిషియంట్ ఏమవుతుంది? వై స్క్వేర్ అవుతుంది. ఎక్స్ కోఫిషియంట్ అంటే ఎక్స్ యొక్క ముందరున్న వేరియబుల్ అయితే వేరియబుల్, నెంబర్ అయితే నెంబర్, ఏది ఉంటే అది దాన్ని కోఫిషియంట్ అని అంటారు. ఎక్స్ కోఫిషియంట్, ఇక్కడ వేరియబుల్ ఏముంది? వై స్క్వేర్ ఉంది. దట్ ఈస్ ద కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్ప్రెషన్, వాట్ ఇస్ ద 13 వై స్క్వేర్ మైనస్ 8 వైఎక్స్. ఓన్లీ టర్మ్స్ కంటైన్ ఎక్స్, ఎక్సే ఉండాలంట ఆ టర్మ్లో, అంటే ఇది అవుతుంది మైనస్ 8 వైఎక్స్ అవుతుంది. మైనస్ 8 వైఎక్స్. మైనస్ 8 వైఎక్స్లో ఎక్స్ యొక్క కోఫిషియంట్ ఈ రెండు అవుతాయి, మైనస్ 8y. ఓకేనా? నెక్స్ట్ థర్డ్, వాట్ థర్డ్ టర్మ్? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనే ఎక్స్ప్రెషన్. థర్డ్ ఎక్స్ప్రెషన్ ఏంటమ్మా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. దీంట్లో మనకు కావాల్సింది టర్మ్స్ కంటైన్ ఎక్స్. ఎక్స్తో ఉన్న టర్మ్స్ ఎక్స్ ఒకటే ఉంది. ఎక్స్ యొక్క కోఫిషియంట్ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఫోర్త్, వాట్ ఇస్ ద ఫోర్త్ టర్మ్? ఫోర్త్ ఎక్స్ప్రెషన్ 5 ప్లస్ జెడ్ ప్లస్ జెడ్ఎక్స్ అనే ఎక్స్ప్రెషన్లో ఎక్స్తో ఉండే టర్మ్ ఏది? జెడ్ఎక్స్. జెడ్ఎక్స్, ఎక్స్ యొక్క కోఫిషియంట్ జెడ్. నెక్స్ట్ ఫిఫ్త్, వాట్ ఇస్ ద ఫిఫ్త్ ఎక్స్ప్రెషన్? 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్వై. ఇక్కడ ఎక్స్తో ఉండే టర్మ్స్ రెండు ఉన్నాయి, ఎక్స్ ఒకటి ఎక్స్వై ఒకటి. అంటే ఎక్స్, ఎక్స్ కోఫిషియంట్ 1 అండ్ సెకండ్ వన్ ఎక్స్వై. ఎక్స్వై 4r వైఎక్స్ అని కూడా రాయొచ్చు. అప్పుడు ఎక్స్ కోఫిషియంట్ ఏమవుతుంది? వై అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్, వాట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్? 12xy స్క్వేర్. 12xy స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 25. ఇక్కడ దీంట్లో ఎక్స్తో ఉండే టర్మ్ 12y² x అని రాస్తాను. y² x అన్న ఒకటే,
12xy² అన్న ఒకటే, నో ప్రాబ్లం. అప్పుడు ఎక్స్ యొక్క కోఫిషియంట్ ఇదంతా అవుతుంది 12y². అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ seventh. What is the expression seventh? 7x plus xy². దీంట్లో రెండు టర్మ్స్ ఎక్స్ ఉంది, రెండు టర్మ్స్లోను 7x. ఎక్స్ కోఫిషియంట్ ఏమవుతుంది 7. మరి దీన్ని y²x అని రాస్తాను. xy² అన్న y²x అన్న ఒకటే, ఎక్స్ coefficient y². These are the answers for the A question. Next B, same. B కూడా అంతేనమ్మా, B కూడా అంతే. సీరియల్ నెంబర్ expressions terms contain y². terms contain y². coefficient of y². కోఫిషియంట్ ఆఫ్ y² ఫస్ట్. ఇక్కడ ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 8 మైనస్ xy². వీడికి ఏ టర్మ్స్ కావాలంటే y²తో ఉండే టర్మ్ కావాలి, అంటే మైనస్ xy² ఒకటే ఉంది, మైనస్ xy². y² కోఫిషియంట్ ఏంటి? మైనస్ ఎక్స్. కోఫిషియంట్ ఆఫ్ y² ఏంటి? మైనస్ ఎక్స్. రెండోది వాట్స్ ద సెకండ్? 5y² ప్లస్ 7x. 5y² ప్లస్ 7x. y²తో ఉండే టర్మ్ 5y² అనే టర్మ్, y² కోఫిషియంట్ 5. వాట్ ఇస్ ద థర్డ్ ఎక్స్ప్రెషన్? థర్డ్ ఎక్స్ప్రెషన్ 2x² మైనస్ 15xy² ప్లస్ 7y². మనకి టర్మ్స్ ఏం కావాలి? y²తో ఉండే టర్మ్స్ కావాలి. ఇక్కడ ఏముందంటే మైనస్ 15xy² ఒకటి అండ్ 7y² ఒకటి, ఈ రెండు టర్మ్సే ఉన్నాయి. y² కోఫిషియంట్ మొత్తం మైనస్ 15x అవుద్ది, y² కోఫిషియంట్ 7 అవుతుంది. దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ ద ఫోర్త్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ డౌన్ నౌ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. క్లాసిఫై ఇంటూ మోనోమియల్స్, బైనోమియల్స్ అండ్ ట్రైనోమియల్స్. ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఏది మోనోమియల్, ఏది బైనోమియల్, ఏది ట్రైనోమియల్ అని చెప్పమంటున్నాడు. ఆల్రెడీ యు నో వెరీ వెల్ మోనోమియల్స్ అంటే ఏంటి, బైనోమియల్స్ అంటే ఏంటి, ట్రైనోమియల్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇన్ ఏ గివెన్ ఎక్స్ప్రెషన్ దే హ్యావింగ్ one term is called monomial, they having 2 terms is called binomial, they having 3 terms is called trinomial, more than 3 terms is called polynomial. Already we discussed in previous videos మనం డిస్కస్ చేసాం ఈ మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్ గురించి. ఈ క్వశ్చన్ని మనం టేబులర్ ఫామ్లో రాయొచ్చు, మోనోమియల్ హెడ్డింగ్ పెట్టేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని కూడా రాసేయచ్చు. క్లియర్? షల్ వి స్టార్ట్ ద ఆన్సర్. సొల్యూషన్. ఫస్ట్ మోనోమియల్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి రాసేస్తాను, లేదా టేబులర్ ఫామ్లో వేసుకుని ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్, 1 టర్మ్, 3 టర్మ్, అది మోనోమియల్, బైనోమియల్ అలా కూడా రాయొచ్చు, యువర్ విష్. మోనోమియల్స్ సైడ్ హెడ్డింగ్. మోనోమియల్స్ అంటే సింగిల్ టర్మ్ ఎక్కడెక్కడ ఉంది? y², నెక్స్ట్ 100, కాన్స్టెంట్ ఈజ్ ఆల్సో మోనోమియల్, and 7mn, and next okay, monomials are only 3 monomials,
నెక్స్ట్ బైనోమియల్స్. In a given expression, the having two terms is called the binomial. టూ టర్మ్స్ ఉన్నది బైనోమియల్ అవుతుంది. చూడండి ఇక్కడ టూ టర్మ్స్ 4y minus 7z. Next, three terms. This is also three terms, two terms. 5 minus 3t. That is also two terms. 4p square q minus 4p q square. Three terms, two terms. This is also a square plus b square. This is also binomial, z square plus z. Okay, only 1, 2, 3, 4, 5. And the last trinomials. Trinomials. This one 3x plus y minus yx. Y minus xy. Next, this is also trinomial, ab minus a minus b. Next, this is also trinomial, z square minus 3z plus 8. And 12th one is also trinomial, 1 plus x plus x square. Kanama? Clear? This is the answers for the 5th question. Note down, ma.